వైరిటీ మామ కట్టేసా మామా రెండు పక్క ఊర్లో పంపించి ఎక్కడ దాకా చేస్తారు. నా పేరు జి సతీష్, నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. రేపటి నుంచి మొదలు కాబోతున్నటువంటి 7, 8, 9, 10 తేదీల్లో 13వ అంతర్జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా కొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన దయాకర్ గారు, అదేవిధంగా హజరత్ రెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు సంబంధించి భోజన వసతి, అదేవిధంగా అకామిడేషన్ విషయంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ సార్ గారు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ లైటింగ్ విషయంలో మరి ఎక్కడ ఇంతవరకు ఇటువంటి లైటింగ్, సెంట్రల్ లైటింగ్ అయితే చుట్టూ ఫ్రేమ్స్తో ఉన్నటువంటి ల్యాంప్స్తో కానీ, క్రీడాకారుల వసతి దగ్గర ల్యాంప్స్ కానీ, టెంట్ హౌస్లు కానీ, పెద్ద స్టేజ్ కానీ 2 స్టేజీలు వస్తున్నాయి. లైటింగ్ మొత్తం పెద్ద మనసు చేసుకొని మన నెల్లూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు సహకారం ఎంతో విలువైనది, మాకు పూర్తి సహకారం మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు సార్ గారు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. డాక్టర్ ఎన్ రోహిణి ప్రియా లక్ష్మి గారు, బొల్నేని హాస్పిటల్ యూనిట్ హెడ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, థామస్ గారు మరియు బాబు గారు, ఇతర పెద్దలు ఈ ఎంతో సహాయ సహకారాలు ఈ ఛాంపియన్షిప్కి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజులు జరిగేటువంటి 7, 8, 9, 10 దువ్వూరు గ్రామంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఈ గొప్ప సహాయం అందించినటువంటి ఇక నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.